నమస్తే. ఒక్కొక్కటిగా మల్లారెడ్డి అనుచరులకు సంబంధించినటువంటి కబ్జాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక మనం ఎప్పటికీ వింటూనే ఉంటున్నాం, చెరువు మొత్తం కబ్జా చేసిండు, చెరువులకు సంబంధించినటువంటి శిఖం భూములు కబ్జా చేసిరని ఎప్పటికీ వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు తొలి వెలుగు పూర్తి స్థాయిలో కబ్జా అయినటువంటి దాదాపుగా పూర్తి స్థాయిలో కబ్జా అయినటువంటి చెరువు వద్దకైతే వచ్చింది. ఈ యొక్క చెరువు వద్ద ఇంతకుముందు ఎంత స్థలం ఉండేది, ఇప్పుడు చెరువును కాస్త కుంటగా మార్చినటువంటి వైనం ఎట్లా ఉండింది, దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క లీడర్లు అలాగే అధికారుల యొక్క హస్తం ఎలా ఉండి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 8 సంవత్సరాలుగా వారి యొక్క ఊరికి ఉన్నటువంటి ఏకైక చెరువును కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, కుల సంఘాలు అందరూ కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. వారిపైన ఇంకా చాలా రకాలైనటువంటి కేసులు, బెదిరింపులు ఇలాంటివి కూడా జరుగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంది. ఇక అసలు ఏం జరిగింది, ఈ యొక్క చెరువు కబ్జాకు ఎక్కడ బీజం పడింది, అసలు దీని వెనుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరో తెలుసుకుందాం. సార్ అన్న, మీరు ఎన్ని సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు? ఇది చెరువు ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత ఉంది? అసలు యాక్చువల్లీ ఈ చెరువు 19 ఎకరాల 20 గుంటలు ఉండాలి. ప్లస్ దీని కింద 2 సర్వే నంబర్లు 32 అండ్ 14 సర్వే నంబర్ అలుగు అండ్ మన ఇది 32 ఒకటి 2 ఎకరాల 22 గుంటలు ఇది ఒకటి ఉండాలి. 17 గుంటలేమో 14 సర్వే నంబర్ ఉండాలి. 47 సర్వే నంబర్ ఏమో చెరువు. 48, 49, 50 మళ్ళీ దానికి సంబంధించినటువంటి శిఖాలు ఉన్నాయి, చెరువు శిఖాలు. ఎందుకంటే నాకు బాగా ఎందుకు తెలుసు అంటే మా జాగా ఇక్కడనే దగ్గరలోనే ఉంది కాబట్టి మేము కూడా గతంలో దీంట్లో బర్రెలు గడిగాము, మళ్ళా బర్రెలు మేపాము, అదేవిధంగా చేపలు పట్టాము. దీపావళి వస్తే దున్నపోతుని కట్టమైసమ్మ చుట్టూ తింపాము. కాబట్టి మాకు దీనికోసం దీన్ని కాపాడుకోవడానికి అందరం అన్ని కుల సంఘాలు కలిసి ఏకమైనాం. ఈరోజు చూస్తే దాన్ని కుంటన్ చేసిరు. మేము చెప్పింది కాదు, మేము నోటితో చెప్తాము, వినేవాళ్ళు వింటారు. కానీ యాజ్ పర్ 54-55 ప్రకారంగా కాసరా విలేజ్ మ్యాప్ ప్రకారంగా మీకు చెరువు అనే కనబడుతుంది, దాన్ని కుంట అంటారు. ఇవాళ ఎందుకు అంటారంటే ఇది రక్షించే వాళ్ళు అప్పుడు వ్యవసాయదారులు ఉండే, అప్పుడేమో ఫార్మర్స్ ఉండే. అగ్రికల్చర్ చేసుకుంటే వర్షాలు పడి నీళ్లు పడితే నీళ్లు ఎండాకాలంలో అవసరం ఉంటేనే వ్యవసాయదారులు అందరూ వచ్చి చెరువు కాడికి వచ్చేవాళ్ళు, బర్రెల కోసం వచ్చేవాళ్ళు, లేకపోతే చెరువు మీద మంచి చెడు కోసం వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళందరూ చనిపోవడం జరిగింది, పొలాలు అమ్ముకున్నారు. ఈరోజు ఎవరైతే కొన్నారో, అమ్మినోళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళు కొన్న జాగాని వదిలిపెట్టి బఫర్ జోన్స్, FTLs మొత్తం కూడా ఎంక్రోచ్ చేస్తూ ఉన్నారు. మేము ఆల్రెడీ 8 సంవత్సరాలుగా మా పోరాటం కొనసాగుతూనే ఉంది. దీన్ని నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు అంటారు. నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు యాప్రాల్. ఇది యాప్రాల్లో మరి యాప్రాల్ గొలుసుకట్టు చెరువు ఈ నుంచి కప్రా చెరువు పాడుతుంది. ఇందులో మాకేం సంబంధించినటువంటి విషయం కాదు, ఊరికి సంబంధించిన విషయం. కాబట్టి మేమేమంటున్నాం అంటే 8 సంవత్సరాలుగా మా ఉద్యమం నడుస్తూనే ఉంది. చెరువు ఇంతకుముందు 19 ఎకరాలు 20 గుంటలు ఉండేదని చెప్తున్నారు, ఇప్పుడు 7 ఎకరాలకు మాత్రమే కుదించబడింది అంటున్నారు. అసలు ఇక్కడ కబ్జా అయినటువంటి ప్రదేశం ఏంది, మీరే చూపించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, మీకు సీదా చూస్తే 47 సర్వే నంబర్లో ఎంత ఉండాలి, దాని తర్వాత 48, 49, 50 ఎంత ఉండాలి. మాకు ఆల్రెడీ బఫర్ జోన్స్, FTLs ఫిక్స్ చేసిరు గతంలో. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళ భర్త ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. కనిపిస్తుంది కదండి, మేము చెప్పాలా? వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే జిరాక్స్ కాపీ మీద దిద్ది ఒరిజినల్ తయారు చేసుకున్నటువంటి సంఘటన ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే దీని బాజాతిగా దొంగ లేఅవుట్ చేసుకొని, దొంగగా సృష్టించుకొని, దొంగ సర్వేలు చేయించుకొని FTLని మళ్ళా ఇది 14 అలుగులని మళ్ళా ఇక్కడ వచ్చి దోబిగాడ్లని కబ్జాలు చేసేసారు మొత్తము. ఈ కబ్జాలు జరిగినాయని మీరు చెప్తున్నారు, అప్పుడు మంత్రిగా మల్లారెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కబ్జాలని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కూల్చివేత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు మల్లారెడ్డిని కలవడము, లేకపోతే దీని వెనకాల ఏమన్నా మల్లారెడ్డి ఉన్నటువంటి అనుమానము అట్లాంటిది ఏమన్నా ఉందా? మేము వాస్తవానికి మల్లారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు గ్రామస్తులందరం కలిసి పోయి వినతి పత్రం ఇచ్చాం, మా చెరువుని కాపాడండి సార్ అని. అప్పుడు మల్లారెడ్డి గారు ముఖం మీద ఏమన్నారంటే నేనేం చేస్తానయ్యా అన్నాడు. అంటే ఆయనకు చెరువులు కబ్జాలు తెలుసు, అన్ని తెలుసు, ఎవరో చేసిరు అని తెలుసు కాబట్టి మా ముఖం మీద అనేసిండు నేనేం చేస్తా దీనికి అని తీసుకున్నాడు వినతి పత్రం. కానీ దాని తర్వాత 2016లో ఎంపీగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని డెమాలిష్ చేసిరు, ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంటు. మేము ఫైట్ చేయంగా మంచి అంటే అధికారులు అందరూ ఒక్కతాగా ఉంటారు కదా, వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసిరు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా సర్వే చేసి FTLs పెట్టి ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ అయ్యారో అన్నీ
కొడుతున్నప్పుడు మల్లారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన కాపాడిండి వీళ్ళని ఎవరైతే బఫర్ జోన్స్ ఎఫ్టీఎల్స్ కబ్జా చేసిరో వాళ్ళు నానాడు కబ్జా చేసినారు. కబ్జా చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా జరిగింది. ఎమ్మెల్యేగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా కొనసాగిండు, మంత్రిగా అయిండు. మంత్రి అయిన తర్వాత అప్పుడు కూడా ప్రొటెక్షన్ చేసిండు ఎవరికి, కార్పొరేటర్ భర్తకి కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్ ఓనర్కి కానీ. మేమేమంటున్నాం అంటే వాళ్ళు కాదు, మాకు కావాల్సింది మా చెరువు. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏదో కబ్జా చేసినా మీ చెరువు మీకు ఇస్తే సరిపోతుందని. మరి ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద భవంతులు అక్కడ వెలుస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద కనబడుతూ ఉన్నాయి. వాటిని తీసేసేటువంటి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అనుకుంటున్నారా? మాకు కేసీఆర్ మీద నమ్మకం లేకుండా అండి రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు మల్లారెడ్డి కబ్జాలన్నీ బయట వస్తున్నాయి కాబట్టి మాకు ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎఫ్టీఎల్స్ కానీ ఈ షెడ్స్ ఏవైతే ఉన్నాయో టెంపరరీ షెడ్స్ ఏవైతే ఉన్నాయో తొలగిస్తారని మాకు నమ్మకం ఉంది. సర్వేలు చేసిరు. ఖచ్చితంగా మాకు నమ్మకం ప్రభుత్వం మీద ఉంది.